హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 4వ తరగతి లేఖ అనేటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము. పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు బాలభారతి. ఇక్కడ మీరు మీ పాఠశాల తరపున ఏదైనా విహారయాత్రకు వెళ్ళారా? మేము మా పాఠశాల తరపున విహారయాత్రకు ఢిల్లీకి వెళ్ళాము. మీకు విహారయాత్రకు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్తాము? మేము విహారయాత్రకు వెళ్ళేటప్పుడు తినుబండారాలు, చపాతీ, పండ్లు, పులిహోర, పెరుగన్నము, ఇంకా ఇలాగా రకరకాల భోజనాలు ప్రతి ఒక్క విద్యార్థి తీసుకొని రావడం జరిగింది. మీరు వెళ్ళినటువంటి విహారయాత్ర విశేషాలను గురించి చెప్పండి. మీరు ఏ ప్రాంతానికి అయితే వెళ్ళారో ఆ ప్రాంతం యొక్క విహారయాత్రను మీరు మీ సొంత మాటల్లో రాయండి. ఒక్క వాక్యంలో సమాధానాలు అనేటువంటిది రాయండి. స్కౌట్ అంటే ఏమిటి? స్కౌట్ అంటే బాలభట సంఘాన్ని స్కౌట్ అని అంటారు. బాలభట సంఘ స్థాపకులు ఎవరు? బాలభట సంఘ స్థాపకులు లార్డ్ బెడెన్ పావెల్ అనేటువంటి ఆయన. క్యాంప్ ఫైర్లో ఏం చేస్తారు? క్యాంప్ ఫైర్లో ప్రథమ చికిత్స, మొదటిసారి దెబ్బలు తగిలితే కట్టే కట్లు, కొన్ని రకాల ముడులు ఎలా చేయాలో చూపుతారు. రెండవ రోజు వచ్చేసి ఆటపాటలు, పోటీలు జరిగాయి. ప్రథమ చికిత్స పెట్టెలోని పేర్లను, మందులు, వస్తు సామాగ్రి పేర్లు రాయటము. స్కౌట్ క్యాంపు వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? స్కౌట్ క్యాంపు వలన బాలబాలికల్లో దేశభక్తిని, క్రమశిక్షణను పెంపొందించి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దేటట్టుగా ప్రారంభించినటువంటిది ఉద్యమం బాలభట సంఘ ఉద్యమము. ఉద్యమంలో బాలుర బృందాలను స్కౌట్స్ అని అంటారు, బాలికల బృందాలను గైడ్స్ అని అంటారు. 6 నుండి 10 సంవత్సరముల వరకు గల బాలురలను కబ్ అని అంటారు, బాలికల బృందాలను బుల్బుల్ అని అంటారు. 4-5 వాక్యాల సమాధానాలు అనేటువంటి రాయండి. క్యాంపులో మొదటి రోజు ఏ విధంగా గడిచింది? క్యాంపులో మొదటి రోజు ప్రథమ చికిత్స, దెబ్బలు తగిలితే కట్టేటువంటి కట్లు, కొన్ని రకాల ముడులు, నాట్స్ ఎలా చేయాలో చూపారు. మొదటి రోజు ఈ విధంగా చాలా సందడిగా జరిగింది. క్యాంపులో జరిగినటువంటి పోటీ విశేషాలను రాయండి. ఇచ్చినటువంటి సందేశాన్ని చదువుకొని దానిని వేరొకరికి చెప్పాలి. ఇలా రకరకాల ఆటల పోటీలతో చాలా సరదాగా గడిపాము. ఆ రోజు రాత్రిపూట క్యాంప్ ఫైర్ చేశాము. దాని చుట్టూ తిరుగుతూ నన్నా మున్నా రాహిహు అనేటువంటి పాటను అందరము పాడాము. క్యాంపుకి రావడం వలన కొత్త వారితో స్నేహము చేయగలిగాము. అనేకమైనటువంటి కొత్త విషయాలు తెలుసుకున్నాము. భాషను గురించి తెలుసుకుందాము. గీత గీసినటువంటి పదాలు ఏ పురుషానికి చెందినవో రాయండి. మేము మా స్కౌట్ ఉపాధ్యాయులము అంతా కలిసిమెలిసి బయలుదేరాము. మేము అనేటువంటిది ఉత్తమ పురుషము. నీవు రాసినటువంటి ఉత్తరము చదివాను అనేటువంటి నీవు అనేటువంటి మధ్య పురుషము. నేను పాట పాడాను అనేటువంటిది నేను అనేటువంటిది ఉత్తమ పురుషము. మీ అమ్మా నాన్నలకు నమస్కారాలు ప్రథమ పురుషము మీ అనేటువంటిది. తర్వాత వచ్చేసి గీత గీసినటువంటి పదాలు ఏ రకానికి చెందినవో క్రియలో రాయండి. మేము పాఠశాలకు వెళ్ళి అక్కడ నుండి బస్సు ఎక్కాము. సమాపక క్రియ వెళ్ళి ఎక్కాము అనేటువంటిది. మేము గుడారము వేసుకొని చాలా సరదాగా గడిపాము అనేటువంటి సమాపక క్రియ. మీ క్షేమ సమాచారంలో ఉత్తరము రాయి అనేటువంటిది అసమాపక క్రియ. క్రింది పట్టికను చూపి వాక్యాలు అనేటువంటిది రాయండి. ఇక్కడ చూడండి, ఈ పట్టికను ఈ విధంగా ఈ పట్టికలో ఉన్నటువంటి విషయాలను ఉపయోగించి మనం వాక్యాలుగా రాయాలి. నీ యోగక్షేమాలను తెలుసుకున్నాము. గుడారములో పోటీలు పెట్టారు. మా అందరికీ ఆటల యొక్క పోటీలు పెట్టారు. వారి నుండి అనేక విషయాలను తెలుసుకున్నాము. మా అందరి కొరకు 2 బహుమతులు వచ్చాయి.